ఎట్లుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది. ఎందుకు బాగుంది? బాగుందంటే అన్ని రకాలుగా బాగుంది. జగన్ గారు నేనే చేశాను, నేను ఎంతో మంచి చేశాను అంటున్నాడుగా. ఏం చేశాడు? ఏం చేశాడు అండి? అదేనండి పథకాలు ఏదో నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను. దేనికి? మీకు నేను ఎలాగైనా సరే నేను డబ్బులు ఇచ్చాను కదా అంటున్నాడు. దేనికి డబ్బులు? దేనికి? ఇండస్ట్రీస్ కావాలి, ఉద్యోగాలు కావాలి, దేనికి రోడ్లు కావాలి. ఏ రోడ్డు సరిగ్గా ఉంది? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా నేను డబ్బులు ఇస్తారు కాబట్టి జనాలు నాకు ఓట్లు వేసేస్తారు అనుకుంటే ఎందుకు 11 సీట్లే వచ్చినాయి అంటావు? ఎందుకంటే జనాల్లో మార్పు వచ్చింది. ఏం ఆలోచించారంటావు కదా? ఏం ఆలోచించారు? మంచి గురించి ఆలోచించారు. మరి 2019లో ఏమైపోయిందా మంచి? అప్పుడంటే మరి జనాలు అప్పుడు మార్పు కోరారు. అది అంటే ఏదో ఒక ఛాన్స్ అన్నాడుగా, అందుకని ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళ ఫాదర్ని చూసి. పెట్టుకోలేదు. అప్పుడు 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు పరిశ్రమలు తేవడం, ఉద్యోగాలు తేవడం, నువ్వు చెప్పినట్టుగా నేను ఈ అమరావతిని డెవలప్ చేస్తాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇన్ని మాటలు చెప్పిన దాని ప్రకారం ఒకటైనా చేశాడంటావా? ఏం చేయలే. ఏం చేశాడు? ఏం చేశాడు? అందుకే జనాలు వద్దనుకున్నారంటావా? వద్దనుకున్నారు. అంతేగాని ఈవీఎంలు అవి కాదా? ఏమి అప్పుడు ఈవీఎంలు అప్పుడు చేయలేదా? మరి 151 ఎట్లా వచ్చినాయి అప్పుడు? మరి గద్దె రామ్మోహన్ గారు అప్పుడు గెలిచాడు, ఇప్పుడు గెలిచాడు. మరి ఆయన బాగలేదే, అంతే కదా? మాట చెప్పండి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు గెలిచారు, ఇప్పుడు గెలిచారు. ఈఎంలు అప్పుడు జరగలా, ఇప్పుడు జరగలా. ప్రజలే ప్యూర్ గా వద్దనుకున్నారంట. అంతే. మరి మళ్ళీ రేపు పండగ తర్వాత జనాల్లోకి వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రానివ్వండి, వచ్చే మీ కష్టాలు తీరుస్తాను, నేను వస్తాను, మీ తరపున నేను మాట్లాడతాను. కష్టపడిపోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. 5 ఏళ్ళు ఏం చేయలేడు ఇంకా. మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఏమైనా చేస్తాడు. వస్తాడంటావా? మళ్ళీ ఏమైనా అవకాశం ఉందంటావా? ఏం లేదు. జనాలు ఏమన్నా మళ్ళీ ఏమన్నా బుద్ధున్నాడు ఎవడు ఓటేయడు. అంటే ఏదో ఏ కోడికత్తు గులకరాయి ఇవన్నీ మామూలేండి. అప్పుడే ఆ కోడికత్తు చంపేసిన తర్వాత గులకరాయి పెట్టి కొట్టుకోవటం ఏంటండి? పిచ్చోళ్ళు మంచివాళ్ళు. జనాలకైతే తెలుసు, వాస్తవాలు తెలుసు. ఎందుకు తెలియదు? దాదాపు 7 నెలలుగా చూస్తున్నాం. అంటే పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మ్యాండేటరీగా ప్రజలు తీర్పిచ్చారు, వాళ్ళు అభివృద్ధి మనం ఏదో చేస్తామని చెప్పారు అని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఈ రోజున రాజకీయ కక్ష లేకపోతే గతంలో జరిగి మమ్మల్ని అన్నారు, తిట్టారు, కొట్టారని కాకుండా మన పని మనం చేసుకుంటా పోదాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటున్నారు సార్? అది కరెక్టా లేకపోతే దెబ్బకి దెబ్బ దాన్ని ఏదో అంటారు కదా, అట్లా అది కరెక్ట్ అంటారు? చట్ట ప్రకారం చేయాలి. ఏదైనా చట్ట ప్రకారం చేయకపోతే మళ్ళా వ్యతిరేకం వస్తుంది. అంతేగా మార్పు ఉండాలిగా, వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండాలిగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఉంటే పరిస్థితి లేకుండా అంటారు. ఎలా ఉండేది అలాగే ఉండేది, పాతలాగా ఇంకా భయంకరంగా ఉండేది. ఇప్పుడు కొంచెం లాండ్ ఆర్డర్ కానీ లేకపోతే లాండ్ ఆర్డర్ బాగానే ఉంది, సిస్టమ్ బాగా. అలాగే ఈ అమరావతి రాజధాని అని, ఇదే రాజధాని అని చెప్పి ప్రకటించడం కానివ్వండి, దానికి నిధులు పైనుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, ఆయన చెప్పినట్టుగా రాజధాని డెవలప్మెంట్ జరుగుద్దంటారా? అంటే 100% డెవలప్ జరిగేది అది ఒకటే, రాజధాని చేసేది, ఇంకేం చేయరు. మరి పోలవరం జరుగుద్దండి. పోలవరం ఇవన్నీ జరుగుతాయండి. సీ కోస్ట్ ఇవన్నీ పోర్ట్, మన కోస్టల్ ఏరియా, ఇవన్నీ అవన్నీ 1 by 1. ఇప్పుడు విశాఖపట్నం ఒక సెక్టార్ పెట్టారు, ఆడ కొన్ని ఐటీ కంపెనీలు అంటున్నారు. ఆ రాయలసీమ సైడ్ ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తున్నాయి కొన్ని. ఆ తర్వాత ఏమో నెల్లూరు ఇవి వచ్చేసేమో అక్కడ ఇప్పుడు పోర్టు పెడుతున్నారు అక్కడ. ఇక ఇప్పుడు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి నామినేట్ చేసుకుంటూ పోతున్నారు. కాన్సన్ట్రేషన్గా ఒక దగ్గర ఏం చేయట్లేదు. రాజధాని అని పేరే కానీ రాజధాని ఊరికే చేస్తారు, అంతేగాని మిగతా స్టేట్స్ ఎక్కడెక్కడ జిల్లాలు ఎక్కడికక్కడే డెవలప్ అవుతానే ఉన్నాయి. ఇంత స్లో ప్రాసెస్ అండి. ఇప్పుడు 6 monthsలోనే వచ్చేసి అన్నీ కావాలంటే ఇంత ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి కదా మనం. మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్ కూడా కరెక్ట్ కాదు. ఇదే 6 నెలలు 7 నెలలకే అసలు జనాలంతా అల్లాడిపోతున్నారు. మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ ఏమీ లేదులేండి. ఇప్పుడు అస్సలు నమ్మరు, సమస్య లేదు. అంటే ఈ రోజున ఆయన అసలు ఆల్రెడీ తప్పు చేసిన వాడినే మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అనే వ్యక్తి. పబ్లిక్ దృష్టిలో అది ఉండదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో మేము చేయట్లేదు అని ఉంటది, కానీ పబ్లిక్ రకరకాల కారణాలు ఉంటాయిగా. రకరకాల ఒకళ్ళకి ఒకటి ఉంటది, రైతులకు సమస్యలు ఉంటాయి. అలాంటివి ఏమన్నా క్రియేట్ చేస్తే సంక్షేమ పథకాల విషయంలో ఈ రోజున రాష్ట్రం అప్పుల్లో ఉందా లేకపోతే లోటు బడ్జెట్ లో ఉందామా ఇవన్నీ చూడకపోయినా వాళ్ళకి ఎందుకు అయ్యింది? సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళకి ఎన్ని కావాలి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అనవసరం, వాళ్ళకి అన్ని ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు అన్ని.
నిజంగా వాళ్ళల్లో మీరు అన్నట్టు సార్, మీరు అన్నట్టు వాళ్ళల్లో కోరికలు ఉన్నాయి. కాదు సార్, మీరు అన్నట్టుగా అదే వాస్తవం అయితే మరి నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, బటన్ నొక్కాను అన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా. అది లేదు. ఇప్పుడు 100% పబ్లిక్ అయితే మాత్రం కావాలనేం అనుకోవట్లేదండి వెల్ఫేర్ స్కీమ్స్. అది కొంతమంది ఏంటంటే దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, కొంత ఎదురు చూసేవాళ్ళు మాత్రం వాస్తవం, కొంత పర్సెంటేజ్ ఉంటుంది. కానీ అది ఇవ్వనంత మాత్రాన్నే టోటల్గా పరిపాలన జనరల్గా చూస్తారు కానండి, దాని వల్లనే పూర్తిగా వచ్చుద్దని చెప్పలేము. అది అయితే కొంత పని చేస్తుందండి డెఫినెట్గా. హార్డ్ కోర్ వాళ్ళు ఉంటారు అనుకోండి, అన్నీ వస్తుంటేనేమో చేయాలనుకుంటారు, కొంత పాజిటివ్ ఉంటుంది. బట్ రానోళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా ఉంటుంది కానీ, బట్ పరిపాలన చూసేవరకే జనరల్గా లా అండ్ ఆర్డర్ బాగుంది. ఇప్పుడు ఫ్రీగా తిరగలుగుతున్నాం. ఒకటి ఏది ఈ సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు గంజాయి అంత ముందు మా ఇక్కడ కాలనీలోనే అమ్మేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయినాయి. అంత కొద్దిగా ఓవరాల్గా పొజిషన్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తున్నారని ఇంతకన్నా ఎక్స్పెక్ట్ ఎవరో చేయలేరండి. అంటే గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కూడా అన్నారు, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనొచ్చు అని చెప్పి అన్న మాటలు కానివ్వండి, లేకపోతే మాకు ఓట్లు లేకపోతే మీ ఆంధ్ర రోడ్డు లాగా మారిపోద్ది మన తెలంగాణ అని ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పడం కానివ్వండి, ఇవన్నీ ఇంపాక్ట్ పడ్డాయి అంటారు అప్పుడు ప్రజల మైండ్ సెట్లో. అంటే కేవలం పథకాల కోసమే కాకుండా మన రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి అనే ఒక ఆ ఇంటెన్షన్ తో మొన్న ఓట్లు వేసారనుకోవచ్చు. యాక్చువల్గా ఎవరిని నిలబెట్టినా కానీ గెలుస్తారండి. మొన్న మాత్రం ఎవరిని క్యాండిడేట్ లేదు ఎవడు చూడలేదండి. మెయిన్ ఎందుకంటే భయపడిపోయారండి జనాలు. యాక్చువల్గా ప్రతి వాళ్ళకి ఏంటంటే టెర్రరైజ్ లాగా ప్రతి చోట ఎవరు మాఫియా వాళ్ళే జరిగిపోతున్నాయి. అది వచ్చేవారికి భయపడిపోయారు జనాలు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇది 100% జగన్ చేసిన పిచ్చి తప్పుల మూలానే 50% గెలిచారు. నేనంటుంది సార్, నిజంగా ప్రజలు మీరు అన్నట్టుగా ప్రజలే తిరస్కరించారని అనుకుందాం, కానీ ఇంకా ఈవీఎంలు అని చెప్పి మాట్లాడుతున్నారు రోజా గారు లేకపోతే ఎవరు బట్టి రోజా జగన్ మాటలు ఎవరు ఎనరు నమ్మరు. సార్ అంటే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కానివ్వండి, పరిపాలన అంటే ఇంకొక తోడు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఇలా ముగ్గురు కూటమితో వెళ్తే మాత్రం సక్సెస్ అవుతుందండి. బట్ మనం ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చెప్పినంత కాకపోవచ్చు కానీ జనాలు కూడా నమ్మట్లేదండి. మొత్తం అంటే అవుతాయని నమ్మట్లేదు. బట్ ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ బాగుంటది, ప్లస్ పరిపాలన కూడా సిస్టమేటిక్ గా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ కానీ స్లోగా ఒక ఇప్పుడు క్రమ పద్ధతిలో పోతాయని అనుకుంటున్నారు. కానీ ఒకేసారి ఏదో వచ్చి మన మీద పడిపోతుందని ఎవరు అనుకోవట్లేదు. మీరు అన్నట్టుగా అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ ఉందండి, స్టార్ట్ అయిందండి. అందరు ఓవరాల్ గా ఎంటైర్ స్టేట్ లో ఎక్కడ ఫీజిబిలిటీ ఉండకాడల్లా అక్కడ సెట్ చేస్తున్నారండి. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఉందండి మార్పు ఉందా? రైతులు మంచి సంతృప్తిగా ఉన్నారు అన్ని జిల్లాలు ఆల్మోస్ట్. అంటే ఒక రోజులోనే ధాన్యం కొనుగోలు డబ్బులకు సంబంధించి విషయం కానీ రెవెన్యూ సదస్సులు కానీ అవును సదస్సులు కానీ ఏదైనా రైతులు అసలు ఎవరికి కూడా బాకీ లేదు. వెంటనే విత్ ఇన్ 2-3 days లో పేమెంట్ పడిపోతుంది. అదే యువనాయకుడిగా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పడం కానీ ఈ రోజు యాపిల్ సంస్థలని లేకపోతే టీసీఎస్ అని అన్ని ఉద్యోగాలు ముందు అన్ని అవన్నీ చేస్తున్నారండి. కొంతవరకు వీలైనంత వరకు చేస్తున్నారు, అంతేగాని మరి మనం వాళ్ళు ఏదో చెప్పినామని 20 lakhs అని కాదు. బట్ ఇప్పుడు గూగుల్ వచ్చింది విశాఖపట్నం, ఇట్లా 1 by 1 చేస్తున్నారు. ఇంకా అంతకన్నా మనం 6 months ఏం చేస్తాం కూడా లేదు.